సో కమ్యూనిస్టు విద్యార్థి విభాగం ఏఐఎస్ఏ ప్రెసిడెంట్ నేహా బోరా ఎట్టకేలకు జార్ఖండ్ చేరుకుంది. జార్ఖండ్ చేరుకున్న వెంటనే ఆవిడకు ఘనమైనటువంటి స్వాగతం లభించింది. కోడిగుడ్లు పడలేదు కానీ నల్ల ఇంకైతే పడింది. అది ఒక నిరసన. వీళ్ళు రాజకీయాల మాటున చేసేటటువంటి నిరసనలకు నిజమైన నిరసనల ధాటి తగిలేసరికి ఆ మొత్తాన్ని కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలు చేశారని మలిచేస్తూ ఉంది ఈవిడ. ఒకసారి ఆ ఫుటేజ్ చూడండి, మొహాన్ ఎలా కొట్టారు పాపం. हमने देखा कि एक तरफ वो लोग हैं जो हिंसा पर विश्वास करते हैं और एक तरफ वो लोग हैं जो आंदोलन के बल पे सरकार के जो है शिक्षा मंत्री को घूट गए. ఇన్నాళ్ళు వీళ్ళు ఎందుకు రాలేదో ఇప్పుడైనా అర్థమవుతుందా? వస్తే జరిగే సన్మానం ఇదే అని వారు గ్రహించే ఉంటారు. కానీ వెళ్ళకపోతే డ్యామేజ్ అయిపోతుంది. సరే వెళ్ళి ట్రై చేద్దాం. అట్లీస్ట్ అభిజిత్ డిప్కేది ఒక వెర్షన్, వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ వేరు, ఈవిడ ఐడెంటిటీ క్రైసిస్ వేరు. సో వెరసి ఈవిడ ముందుగా వెళ్ళింది. 15 రోజుల తర్వాత ఎందుకు వచ్చినావు అనేసి అక్కడ రిపోర్టర్స్ అడిగితే దానికి సమాధానం లేదు. సరే నువ్వు అక్కడ వెళ్ళి ఓడబీకావా, ఏమన్నా ఆ హేమంత్ సోరెన్ ఏమన్నా క్వశ్చన్ చేసావా, రాహుల్ గాంధీని ఏమన్నా క్వశ్చన్ చేసావా, జేపీఎస్సీ మరలా నిర్వహించాలి, ఏప్రిల్లో జరిగినటువంటి పరీక్ష మరలా నిర్వహించాలి, విద్యార్థుల డిమాండ్స్ ఇవి, సిబిఐ విచారణ చేపట్టాలి అని చెప్పి ఏమన్నా మాట్లాడావా? అవేం లే. అక్కడికి వెళ్ళిపోయి ఎవరో కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. మరి నీవే నిరసన వ్యక్తం చేస్తావా? నీ మీద చేయరా? నీ మీద నల్లంకి వేశారు. అది తుడుచుకునైనా విద్యార్థుల పక్కన నిలబడితే అప్పుడు నువ్వు నిజంగానే విద్యార్థి ఉద్యమ నాయకురాలు అవుతావు. అలా కాకుండా ఈవిడ ఏం చేసిందంటే అక్కడ నిలబడి బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలను తిట్టి వచ్చేసింది. వీళ్ళు జార్ఖండ్ స్టూడెంట్స్కి మద్దతు ఇస్తారంట. వాడికేమో ఇంకా టైఫాయిడ్ తగ్గలేదు. అభిజిత్ డిప్కే ఇంకా టైఫాయిడ్ తగ్గల, ఇంకా అశుతోష్ రంకాకి ఇంకేది తగ్గలేదు. అది ఏ వచ్చే తెలియదు, అది తగ్గలేదు. వీళ్ళ బ్యాచ్కి ఏమీ తగ్గలేదు. కానీ సాయంత్రానికి మాత్రం అమృత్ వచ్చేస్తుంది. అర్థమైందిగా? అమృత్ వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత చిందులు వేయడానికి మంచిగా ఎనర్జీ వచ్చేస్తుంది. సో రేపొద్దున వీళ్ళు జనంలోకి వెళ్ళి జనం ఏమనుకుంటున్నారు అనేది ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. హిందీలో ఆ పేరు ఉంటుంది. దాంతో వీళ్ళు వస్తారనమాట. వ్యాన్లు వేసుకుని ఊళ్ళో మీదకి వస్తారు. ప్రతి ఊర్లో అనవసరంగా గుడ్లు వేస్ట్ అవుతాయని నా బాధ.